శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం బ్యాంక్ బంద్ లో భాగంగా స్టేట్ బ్యాంక్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. యునైటెడ్ ఫోరం బ్యాంక్ ఎంప్లాయీస్ పిలుపు మేరకు ఈ రోజు హిందూపురం బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ తరపున మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ తరపున హిందూపురంలో స్థానిక స్టేట్ బ్యాంక్ వద్ద ధర్నా కార్యక్రమం ర్యాలీ చేసుకోవడం జరిగింది. ఈ ర్యాలీలో ప్రధానంగా 5 రోజుల పని దినాన్ని ఇంప్లిమెంట్ చేయాలని, అలాగే మన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో మనం ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ మరియు డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంగీకరించిన ప్రధానమైన డిమాండ్ 5 రోజుల పని దినాన్ని బ్యాంకింగ్ సెక్టార్లో ప్రవేశపెట్టాలని కోరుతూ ఈ సమ్మెను నిర్వహించారు. ఈ సమయంలో చాలా మంది మన కామ్రేడ్స్, అన్ని బ్యాంకులు కామ్రేడ్స్ పాల్గొని సమ్మెను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో హిందూపూర్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ప్రసన్న కుమార్, పనిభూషణ్, కృష్ణ, రాజశేఖర్, సురేష్, మారుతీష్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శశి, యూనియన్ బ్యాంక్ రంగనాథ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా బాలకృష్ణ, కరూర్ వైశ్య బ్యాంక్ ఉద్యోగులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హిందూపూర్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ లాంగ్ లివ్. Recruitment in public sector banks we demand. Pension scheme we demand. New pension scheme we oppose. New pension scheme we విశేష ఆల్ ఆఫ్ యూ ఈరోజు చూస్తున్నాము. రిక్రూట్మెంట్ అనేది దాదాపుగా మన యొక్క బ్యాంకింగ్ రంగంలో కావచ్చు లేదా పబ్లిక్ సెక్టార్లో కూడా ప్రభుత్వం అనేది తగ్గిస్తూ పోతుంది. ఈ రిక్రూట్మెంట్ తగ్గించడం వల్ల రోజు రోజుకి మన యొక్క శ్రమ అనేది పెరిగిపోతుంది, శ్రమ దోపిడీ అనేది బాగా జరిగిపోతుంది. అందులో భాగంగా మనలో మనం కొట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఒక పక్కన కర్ణాటక